మొన్ననే ఒక విజయం సాధించింది ఆల్రెడీ. మీరే సాధించారు, కానీ మంచిగా కింద పర్కులేట్ చేసుకోవాలి. నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు దాని మీద తర్జన భజన పడుతున్నప్పుడు మళ్ళీ ఒకటి ఎఫిషియన్సీ లేదు నిర్వహించడంలో, ఇన్ఎఫిషియన్సీ ఉంది గవర్నమెంట్ అని చెప్పి మనం అంటుండే అదే ఇంకా రెక్టిఫై కాలేదు. ఇప్పుడు మళ్ళీ నీకు ఎక్కడైతే చెప్పండి, ఇది అయితే ఇది సాధించుకున్నాక మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ కూడా. కాబట్టి నువ్వు ప్రాణం మీద తెచ్చుకోండి ఎందుకు, ఆ రోజు చేసినావు ఉద్యమాలు. ఇక్కడ ఆ కాలం మారింది, వెనుకట్లాగా ఆమల దీక్ష చేస్తే పట్టించుకొని కదిలి వచ్చేటువంటి సిస్టమ్ పోయింది. ఇప్పుడు అంతా మొబిలిటీ ఉద్యమాలు అవే తప్ప ఇప్పుడు చేయలేం మనం. అందరం మద్దతు ఇస్తాం కానీ అంతకుముందు ఇవ్వలేదా? ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసినాం, 2 ఉద్యమాలు చేసినాం, బ్రహ్మాండ సక్సెస్ అయినాయి. మళ్ళీ కట్టిన కూడా చేద్దాం అందరినీ కూడా కట్టుకొని. ఇప్పుడు నీ ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక జనాల యువత ఇక్కడ ఆందోళన ఉంది. ఏంటున్నా ఇక్కడ నువ్వు తెలంగాణలో మరింత ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దీన్ని గుర్తించి దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి భావించి వాళ్ళు ఎప్పటికప్పుడు అయితేనే ఉండి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఏం చేసిండ్రు, 6 నెలలకు ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, మేము ఎన్ని ఉన్నాయో ప్రకటిస్తా అని చెప్పిండు, ఇస్తా అని చెప్పి. కానీ నువ్వు ఏది అమలవుతుందని చెప్పి ఇది అమలవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏది అమలవుతుందని చెప్పి ఇది అమలవుతుంది చెప్పండి. అందుకనే నువ్వు సపరేట్ బడ్జెట్ దాకా వాళ్ళు అసలు నోటిఫికేషన్ మీద అసలు దాని మీద ఫోకస్ చేయరన్న. అంటే 6 నెలల ముచ్చటకు నువ్వు నీ హెల్త్ అందరం భాగస్వామ్యంలో ఉండాలి, స్ట్రెంగ్త్తో ఉండాలి, 3 మర్చిపో. అయితేనే ఎవడో వింటాడు తప్ప. దీక్షతో అయినా అందరూ ఏకమైన మెసేజ్ కూడా మనం పంపించచ్చు బయట. మీరు విరమించి వచ్చిన తర్వాత సార్ అన్న అందరం కలిసి మేము చెప్తాం, మేమే చెప్తాం ఎందుకు విధిలా కావాల్సి వచ్చిందో మేము చెప్తాం, మేమే రిక్వెస్ట్ చేసినా చెప్తాం. నా చేతుల మీకు ఎన్నిసార్లు చేస్తున్నావు నువ్వు కానీ, ఇప్పుడు వచ్చి పట్టు వద్దు. నీ ఉద్యమానికి ఇది చివరిది కాదు, మొదటిది కాదు, అనేకం ఉన్నాయి. ఎన్ని చేయాల్సి వస్తుందో మనం, ఎలాంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది కదా. చూడు చిన్న సబ్మిషన్, మీరు మొదలుపెట్టినటువంటి దీక్షతో తెలంగాణలో మెజారిటీ మేజర్ పార్టీ ఉన్నటువంటి ఒక పెద్ద నాయకత్వం, వాళ్ళతో పాటు మిగతా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు అందరూ కూడా అది స్టార్ట్ చేసింది మీ వల్ల. దీని ఈ మూమెంట్ ఇంతమంది కలయిక అయినారంటే మీకు ఫోర్ ఫ్రంట్లో మీరు ఉంటారు. మీ అందరి కోసం మీరు తీసుకుంటున్న స్టెప్ వల్ల ఇదంతా కలిసినారు, ఇదంతా కొట్లాడినారు, సాధించుకున్నారు అనేది మిషన్ అనేది స్ట్రాంగ్గా పోతుంది సార్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇది ఫ్యాక్ట్. 89 రోజులు దీక్ష చేసింది నేనే పోయినా అంటే ఆ రోజు నేను వినలేదు కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఆ రోజు విని ఉంటే అది పరిస్థితి. ఇప్పుడు మీరు అన్న చెప్పిన తర్వాత మనం విరమిస్తే టోటల్ బీజేపీ మిగతా అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఏకమయ్యి ఒక్క ఇంద్రపాలెం ఇప్పుడు 3 రోజులు ఒక అనౌన్స్ చేద్దాం పట్టండి, ఎంత పెద్ద మూమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాతావరణం కూడా లేదన్న, నోటిఫికేషన్ ఇచ్చే వాతావరణం లేదు, వాళ్ళకి ఆ ఫోకస్ లేదు. లోకల్ బాడీస్ దీని మీద ఉన్నారు, రిజర్వేషన్ మీద ఉన్నారు. అసలు వాళ్ళు లీస్ట్ కన్సర్న్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇవన్నీ. చెప్పు. వన్ థింగ్, మీరు మొదలు